ఇటువంటి వ్యక్తి డీకే శివకుమార్. ఈవెన్ తెలంగాణ కూడా డీకే శివకుమారే డిక్టేట్ చేశాడు చాలా వరకు. మనం చాలా సందర్భాల్లో చూసాం. తెలంగాణ టికెట్ పంపిణీలప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన అంశాల్లో అందరూ కూడా కర్ణాటకకి వెళ్ళిన సందర్భాలు చూసాం మనం. 2023 ఎలక్షన్స్ టైంలో అందరూ ఢిల్లీకి పోయేవాళ్ళు. ఢిల్లీ కాకుండా కర్ణాటకకి వెళ్ళి డీకే శివకుమార్ తో మాట్లాడిన సందర్భాలు తెలుసు మనకు. బికాస్ డీకే శివకుమార్ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్ర నాయకుల పంచాయతీలు కూడా డీకే శివకుమార్ తెలిసాడు. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ కూటమిలోకి రావాలని ఆహ్వానించిన సందర్భం కూడా తెలుసు డీకే శివకుమార్. బట్ అఫ్ కోర్స్ అదంతా పక్కన పెడితే ఫస్ట్ ఇప్పుడు ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఈ మార్పు వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకటి కీలకమైన అంశం. ఈ మార్పు వల్ల అంటే అక్కడ మేజర్గా కాస్ట్ ఈక్వేషన్సే ఉంటాయి. అందులో కాస్ట్ ఈక్వేషన్స్లో మొదటి నుంచి కూడా లింగాయత్లు ఒక్కలిగలు ఈ రెండు వర్గాల మధ్యనే వాళ్ళే పొలిటికల్ క్లాస్ అంటారు. ఆ రెండు వర్గాలే ఎక్కువగా రాజకీయాలు నడిపేవి. సో లింగాయత్ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ అటు యడ్యూరప్ప అధికారంలోకి బీజేపీని తీసుకురాగలిగారు. ఒక్కలిగ సామాజిక వర్గం నుంచి ఇటు జేడీఎస్ ఎవరైతే జేడీఎస్ సంబంధించి దేవేగౌడ కావచ్చు, ఈవెన్ కుమారస్వామి కావచ్చు, వాళ్ళు ఒక్కలిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఒక్కలిగ చెందినవాడే. సో ఒక్కలిగా ముఖ్యమంత్రి కావాలని ఆ సామాజిక వర్గం కోరుకుంటోంది. అండ్ డీకే శివకుమార్ చాలా స్ట్రాంగ్ ఒకలిగ సామాజిక వర్గం తరపు నుంచి వాళ్ళందరినీ ఆయన ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తున్నాడు. ఆ ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాడు. ఈ ఒక్కలిగా లింగాయత్లకు భిన్నంగా సిద్ధరామయ్య క్రియేట్ చేసినటువంటి ఒక ఈక్వేషన్ ఏంటంటే అహిందా అంటారు. అహిందా అంటే అల్పసంఖ్యాక, హిందువుల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ దళిత్స్. ఈ మూడు క్లాసెస్ని అంటే ఒక్కలిగా లింగాయత్ కాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అన్నిటినీ అంటే మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు ఈ సెగ్మెంట్స్ అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ఒక ప్రయత్నం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీటిని ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో సిద్ధరామయ్య కొంత సక్సెస్ అయ్యారు. సిద్ధరామయ్య చేసినటువంటి అహిందాకి బీజేపీ ఏం చేసిందంటే బీజేపీ లింగాయత్ సామాజిక వర్గము యాజ్ వెల్ యాజ్ జేడీఎస్ని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు కుమారస్వామి ఒక్కలిగ సామాజిక వర్గము ప్లస్ హిందుత్వ అనే ఒక పోలరైజేషన్ వైపు వెళ్ళింది బీజేపీ. సో ఈ హిందుత్వ పోలరైజేషన్కి భిన్నంగా కులాల ప్రాతిపదికన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీలు అండ్ మైనారిటీలు ఈ కాన్సెప్ట్ తోటి సిద్ధరామయ్య కొంత పాపులారిటీ సంపాదించారు అండ్ ఎలక్షన్స్లో విజయం సాధించగలిగారు. దానికి ఒక్కలిగా నుంచి ఉన్నటువంటి డీకే శివకుమార్ పాత్ర. డీకే శివకుమార్ ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు నిజానికి మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా. సో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక పొలిటికల్ క్లాస్ అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఆ కర్ణాటక రాజకీయాల్లో ఆధిపత్యాన్ని వహించేటువంటి ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అవుతున్నారు. సో ఈ క్రమంలో సిద్ధరామయ్య పోతూ ఇందాక అన్నారు మీరు, ఒక పేచీ పెట్టిపోయారు. ఆయన యాక్చువల్లీ పేచీ ముందే క్రియేట్ చేశారు, దాన్ని ఇంతకాలం ఆపుతూ వచ్చారు. వాళ్ళు అక్కడ కాస్ట్ సర్వే నిర్వహించారు, కుల గణన చేశారు. ఆ సర్వే రిపోర్ట్ని అధికారికంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండా ఆపింది. ఈవెన్ అన్ని కమ్యూనిటీస్ వ్యతిరేకించాయి దాన్ని. ఎందుకు అనంటే ఆ కాస్ట్ సర్వేలో కావాలని తక్కువ నంబర్స్ చూపిస్తున్నారు. ఒక్కలిగలు లేదంటే లింగాయత్లు వీళ్ళకి సంబంధించినటువంటి నంబర్స్ చాలా తక్కువ చూపించి కావాలంటే వీళ్ళ ఇంపాక్ట్ ఏమీ లేదు, వీళ్ళని ముఖ్యమంత్రిని చేయడం వల్ల మనకు నష్టము అని చూపించడం కోసం ఈ కాస్ట్ సర్వేని సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టాలని అనుకున్నాడు. దానికోసమని ఆ ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం ఆపుకుంటూ వచ్చారు. బట్ ఇవాళ ఆయన ఎట్లాగో పదవి దిగిపోతున్నారు కాబట్టి అధికారికంగా ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయించాడు. అధికారికంగా ఆ రిపోర్ట్ కాస్ట్ సర్వే రిపోర్ట్ సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దానిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అకార్డింగ్ టు దట్ కాస్ట్ సర్వే ఆయన రియాక్ట్ చేయాల్సి ఉంటుంది. శివకుమార్కి ఆయన ఉన్న సీఎం కుర్చీలో కూర్చున్నంత కాలం ఆయన ఏదో రకమైన ఇబ్బంది పెట్టాలనే తలంపు అయితే సిద్ధరామయ్యకు ఉంది. దాన్ని నెరవేర్చుకుని వెళ్ళాడు ఆయన. అంటే దాంట్లో ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్ దాంట్లో 2-3 ఉన్నాయి. ఒకటి మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక్ ఖర్గే కావచ్చు. ఈవెన్ ప్రియాంక్ ఖర్గే కూడా అక్కడ ఈ కాంటెండర్స్ లిస్ట్లో ఉన్నాడు. మల్లికార్జున్ ఖర్గే తర్వాత నేను ఆయన తనయుణ్ణి నాకు అప్పగించాలి కదా అని. సో అక్కడ మల్లికార్జున్ ఖర్గే ఫ్యాక్టర్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు డీకే శివకుమార్, ఇంకోవైపు సిద్ధరామయ్య. సో ఈ మొత్తం కొట్లాటలో ఎవరు గెలుస్తారు అనేది మేజర్గా చూడాల్సిన అంశం. ఇవాళ ఎందుకు ఈ చేంజ్ జరిగింది అని అంటే కనుక ఇప్పుడు సిద్ధరామయ్య కనుక పదవి నుంచి దిగపోకపోతే, డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయకపోతే డీకే శివకుమార్ ఖచ్చితంగా సొంత కుంపటి పెట్టుకునే అవకాశం ఉంది. ఆయన ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టచ్చు. బికాస్ ఆయనకున్న ఎమ్మెల్యేల బలం ఉంది ఆయనకి. అండ్ అది కాక ఒక సామాజిక వర్గపు అండదండలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కర్ణాటక లాంటి ఒక పొటెన్షియల్ స్టేట్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ అలా వదులుకోవడానికి ఇష్టపడదు న్యాచురల్లీ. సో అందుకే పొటెన్షియల్ స్టేట్ కాబట్టి దాన్ని కర్ణాటకని మళ్ళీ ఇప్పుడు ఎట్లాగొట్లా ఆయన్ని ఒప్పించి
చేశారు. మీరు అన్నట్టుగా ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. సిద్ధరామయ్య ఎన్ని రోజులు ఆయన్ని స్వేచ్ఛగా పని చేసుకొని ఇస్తాడు, స్వేచ్ఛగా ముఖ్యమంత్రిగా ఉండని ఇస్తాడు అనేది ఒక ప్రశ్న అయితే, అసలు సిద్ధరామయ్య రాజకీయ భవితవ్యాన్ని డీకే ఎలా శాసిస్తాడో కూడా మనం చూడాలి. డీకే అంటే యాజ్ యూ రైట్లీ టోల్డ్ అండి, ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్ అండ్ ఇప్పుడు మనం చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా సిద్ధరామయ్య టైంలో జరిగినటువంటి ఏ స్కామ్లు ఉన్నాయో తెలియదు, ఏవి ఎప్పుడు ఎలా బయటపడతాయో తెలియదు. ఆయన బయట పెట్టకపోవచ్చు, డీకే బయట పెట్టకపోవచ్చు, వేరే జేడీఎస్ ద్వారానో బీజేపీ ద్వారానో వాటిని వెలుగులోకి తీసుకురావచ్చు, లేదంటే ఇంటర్నల్గానే. బికాస్ డీకే శివకుమార్ ఈజ్ వెరీ ష్రూడ్ పొలిటీషియన్, షోర్డ్ పొలిటీషియన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటీషియన్. సో రాజకీయాలు తెలిసిన వాళ్ళే, అందులో ఏం తక్కువేం లేదు కదా. సో మేబీ చూద్దాం ఇది ఎన్ని రోజులు ఇది ఉంటుంది. అండ్ కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ అధిష్టానము గతంలో ఎలా ఉండేది మనం గుర్తు తెచ్చుకుంటే, సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రులు మార్చేవాళ్ళు. ఇట్లా అసలు ఏ మాత్రం తడుముకోకుండా అక్కడ నుంచి ఒక సీల్డ్ కవర్ వచ్చేది, టక్కున ఆ పేరును బట్టి ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోయేవాళ్ళు, రిజైన్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు అధిష్టానం అంత బలంగా ఉండేది కాంగ్రెస్ అధిష్టానం. ఇవాళ నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 year నుంచి ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 1 year అనే కాదు, అసలు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేయకూడదని భీష్మించుకు కూర్చున్నాడు డీకే శివకుమార్. ఆయన ఒప్పించడానికి తలప్రాణం తోక్కొచ్చింది కాంగ్రెస్కి అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ ఒక నెల సంవత్సరం కాలం నుంచి ఇదే చర్చ నడుస్తుంది. 2.5 సంవత్సరాలు అప్పుడు ఒక ప్రతిపాదన పెట్టారు. అదే అప్పుడు ఒక 2.5 సంవత్సరాలు పెట్టడంతో హాఫ్ మార్క్ దాటేంత వరకు